రానున్న 5 నెలలు ఈ 3 రాసుల వారికి శని ఆశ్చర్యకరమైన రోజులు ఇస్తాడు. నవగ్రహాలలో శని కర్మల అనుసారం ఫలితాలు ఇస్తాడు. చెడు పనులు చేస్తే కష్టాలు, మంచి పనులు చేస్తే జీవితాన్ని సంతోషంతో నింపుతాడు. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో శనిదేవునికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి 2.5 సంవత్సరాలకు శని తన రాశిని మార్చుకుంటాడు. ప్రస్తుతం శని తన మూల త్రికోణ రాశి కుంభరాశిలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. శని సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శని గమనం వల్ల కొన్ని రాశుల వారు ధనవంతులుగా మారవచ్చు. మరికొందరికి జీవితంలో టెన్షన్ కూడా ఉంటుంది. శని ప్రస్తుతం కుంభరాశిలో కూర్చున్నాడు. వచ్చే ఏడాది శని తన రాశిని మారుస్తుంది. శనిదేవుడు 2025 మార్చి 28 వరకు కుంభరాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో రానున్న 254 రోజుల పాటు శని సంచారము వలన ఏ రాశుల వారి విధిరాత మారబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారికి అనేక ప్రయోజనాలను ఇవ్వనున్నాడు శని. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారవేత్తలు చాలా మంచి పెట్టుబడిదారులను కనుగొనవచ్చు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాటిని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. కెరీర్లో అనేక పెండింగ్లో ఉన్న పనులకు ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. మేషరాశి శని సంచారం వల్ల మేషరాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగానే ఉంటుంది. శని గ్రహం శుభ ప్రభావం కారణంగా మీరు అనేక పనులలో విజయం పొందుతారు. సమాజంలో మీ స్థానం ప్రతిష్ట పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో మీరు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. అదే సమయంలో మీరు ఈ కాలంలో అనేక కొత్త పెట్టుబడులను ఎంపిక చేసుకోవచ్చు. తులారాశి వారికి కుంభరాశిలో కూర్చున్న శని రాబోయే 254 రోజుల్లో అత్యంత సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నారు. స్వతహాగా శుక్రునికి మిత్రగ్రహమైన శని మంచి ఫలితాలను ఇవ్వనున్నాడు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించడం, శుభవార్తలు అందుకోవడం జరుగుతుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అనేక పుణ్యకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం శనిగ్రహం సాడేసాతి దయ దుష్ప్రభావాల కారణంగా ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకం, వృశ్చికం, మకరం, కుంభం, మీనం ఈ రాశుల వారికి శని చెడు ప్రభావాలు కలిగిస్తాయి. వీటి నుంచి బయటపడేందుకు శని అనుగ్రహం పొందడం కోసం శనివారం దేవాలయానికి వెళ్ళాలి. శనిని ప్రసన్నం చేసుకునేందుకు దానం చేయడం చాలా మంచిది.